హలో అండి, నేను డాక్టర్ సత్యశ్రీ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లక్ష్మీ ఫర్టిలిటీ సెంటర్, రాజమండ్రి. సో చాలా మంది ఎగ్ క్వాలిటీ అంటే ఏంటి, దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చా లేదా అని చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎగ్ క్వాలిటీ అంటే హౌ హెల్దీ అండ్ ఎగ్ ఈజ్. సో ఈ ఎగ్ క్వాలిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే క్రోమోజోమ్స్, అంటే జెనెటిక్ మెటీరియల్, అండ్ మైటోకాండ్రియా అంటే ఈ జెనెటిక్ మెటీరియల్కి సప్లై చేసే ఎనర్జీ సోర్స్. ఈ రెండింటి మీద ఎగ్ క్వాలిటీ అనేది డిపెండ్ అవుతుంది. సో మంచి ఎగ్ క్వాలిటీ ఉంది అంటే దాని అర్థం దిస్ ఎగ్ కెన్ ఫార్మ్ ఎన్ ఎంబ్రియో. ఒక హెల్తీ ఎంబ్రియోని ఫార్మ్ చేసే శక్తి ఎగ్కి ఉంటే దాని ఎగ్ క్వాలిటీ మంచిది అని మనం చెప్తాం. సో జనరల్గా ఈ ఎగ్ క్వాలిటీ అనేది మన స్కాన్లో కానీ కనిపించదు. సో ఈ ఎగ్ క్వాలిటీ కానీ పూర్గా ఉంటే ఐవీఎఫ్ అనేది సక్సెస్ఫుల్ అవ్వకపోవచ్చు, లేదంటే మిస్క్యారేజెస్ అవ్వచ్చు, లేదా ఎంబ్రియోయే సరిగ్గా ఫామ్ అవ్వకుండా ఇంప్లాంటేషన్ కూడా సరిగ్గా జరగకపోవచ్చు. ఇంప్లాంటేషన్ అంటే యూట్రస్లో ఈ ఎంబ్రియో అనేది అతుక్కోవడం. ఈ అతుక్కునే ప్రాసెస్ కూడా సరిగ్గా జరగకపోవచ్చు. సో ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయొచ్చా అంటే హెల్తీ డైట్, ఎక్సర్సైజ్, అండ్ కొన్ని ఫుడ్స్ లైక్ గ్రీన్స్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, బెర్రీస్ అండ్ నట్స్. సో ఇవన్నీ కూడా కొంతవరకు ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ మెడికల్ ట్రీట్మెంట్ అంటే లైక్ CoQ10 అంటే కోఎన్జైమ్ 10, వైటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మయో ఐనోస్టాల్ ఇవి కూడా కొంతవరకు ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ మెడికల్ కండిషన్స్ లైక్ పీసీఓడి, థైరాయిడ్, ఎండోమెట్రియోసిస్ ఇవన్నీ కూడా ఎగ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి వీటిని ట్రీట్ చేస్తే ఎగ్ క్వాలిటీ అనేది కొంతవరకు ఇంప్రూవ్ అవ్వచ్చు. సో 100% ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరగదు. వీ కెన్ ఇంప్రూవ్ జస్ట్ 1 to 2% అంతే.